బీసీలో కదలిక చైతన్యం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు నేను 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 అని ముందుకు వస్తారు. మేము ఉద్ధరించాం. ఇవాళ ఉద్ధరించినము అనే వాళ్ళు ఆ పార్టీలు అన్నీ కూడా అగ్రకులాల నాయకత్వాలనే ఉన్నాయి. అవి ఉద్ధరించింది లేదు, ఉద్ధరించకపోగా నష్టం చేస్తూ వచ్చింది. ఇవాళ 42% రిజర్వేషన్ హామీ అనేది అంతకుముందు ఉదయ్పూర్ డిక్లరేషన్ను ఖతం చేయడానికి. ఉదయ్పూర్ డిక్లరేషన్ ఏం చెప్తుందంటే పార్లమెంటుకు 2 నియోజకవర్గాలు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. వాటిని ఖతం చేయడానికి ఈ 42% ఈ రాష్ట్రంలో గవర్నర్ గారు సంతకం పెట్టాలా, దేశంలో అటు కేంద్రంలో రాష్ట్రపతి సంతకం పెడితేనే స్థానికంగా ఇటు స్థానిక సంస్థలకు వెళ్ళొచ్చు, లేదంటే విద్యా ఉద్యోగ పరంగా వెళ్ళొచ్చు అని ప్రధాన పార్టీలు చెప్తూ వస్తున్నాయి. గవర్నరు సంతకం పెట్టడు అనేది వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. అండర్స్టాండింగ్ గేమ్ అది. గవర్నర్ పంపిస్తే గవర్నర్ అది ఢిల్లీకే పంపించండు. అంతకుముందు బిల్లులు పెడితే బిల్లులు కూడా ఢిల్లీకే పోయి వీళ్ళు షో చేస్తారు ఒక పోరాటం. ఈ 3 రోజుల కథ ఓ ధర్నా కథ చేస్తారు కాంగ్రెస్ పార్టీ, అంటే అధికార ప్రభుత్వం నిర్ణయం. వాళ్ళు పోయి ఆ 3 రోజులు ధర్నా చేయడమే కానీ గతంలో నేను ఆమరణ దీక్ష చేసిన ఢిల్లీలో ఒక 4 రోజుల వరకు కాంగ్రెస్ లేదా ప్రభుత్వం తరఫున ఆ దారిలో పోతూ పలకరించింది. మరి 4 రోజుల తర్వాత తెలంగాణ భవన్ నుంచి నన్ను బయటికి ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పింది. మీరు కూడా అంటే నేను చూశాను, మీరు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిలు, గాంధీ హాస్పిటల్లో బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఏ పార్టీ కూడా అంటే కింది స్థాయి నాయకులు వచ్చి పలకరించి వెళ్ళింది తప్ప ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు, ప్రధానంగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తించలేదు. అంటే వాళ్ళకి బీసీల పైన సోయలేదంటారు. ఎట్లా ఎందుకుంటుంది? అవన్నీ కూడా అగ్రకుల నాయకత్వాన ఉన్న పార్టీ. దాంట్లో బీసీలో ఉన్నారు. ఆ బీసీని మభ్యపుచ్చడమే ఉంటుంది తప్ప ఆ అగ్రకుల నాయకత్వాలకు బీసీలను ఉద్ధరించాలని ఎందుకుంటుంది? ఇప్పుడు కవిత ఉద్యమాన్ని ఎట్లా చూస్తారు మీరు? గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమం చేపడుతూ వస్తున్నారు. మధ్యలో కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు వస్తుళ్ళు, ధర్నాలు పెడుతుళ్ళు, ప్రెస్ మీట్లు పెడుతుళ్ళు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బీసీల మంచి చెడులు బీసీలకి తెలుస్తుంది. బీసీల నాయకత్వంలో బీసీ ఉద్యమం జరుగుతున్న క్రమంలో దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి, ఆక్యుపై చేయడానికి, అంటే ఒక రకంగా కబ్జా చేయడానికి పరిగెత్తుకొస్తే ఎట్లా? నువ్వు వెనకాల ఉండి సపోర్ట్ చేయి. ఇప్పుడు వాళ్ళు వేసే ప్లాన్ అదేనా? అంతే. ఇక అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉద్యమకారులు ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేము అని పాలక పార్టీల నాయకత్వం, అగ్రకులాల నాయకత్వం ముందుకు వస్తుంది. కవిత కూడా అందులోకి. కవిత కూడా నీకేం అంటే ఏం ఇప్పుడు బీసీ ఉద్యమానికి ఏం చేయాలి నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే కవిత బీసీ కాకపోతే బీసీ ఉద్యమం చేయొద్దా? ఉద్యమం చేయి కానీ హైజాక్ చేయకు. హైజాక్ చేయడం అనేది మోసం కదా. హైజాక్ చేస్తున్నా ఉద్యమం చేస్తున్నా హైజాక్ చేస్తున్నది. సో ఎందుకు బీసీలను పక్కన పెట్టుకుని కొట్లాడుతుంది బలంగా ప్రభుత్వం? కవిత చేసిన వాక్యాలకు కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. బీసీల ఉద్యమం బీసీల కోసం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది బీసీలు నిర్ణయించుకుంటే, బీసీలు పోరాడితే నువ్వు మద్దతు చెయ్యి. కానీ నువ్వు గతంలో ఏమి రైలు డోకో పిలిపించు. మరి తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 2009లో నిరాహార దీక్ష ఇంతకమే కాలేదు, అది రాలేదు. అంటే ఇది ఒక పక్క డైవర్షన్ స్కీమ్. ఏంటంటే అది సక్సెస్ కాకముందే సంబరాలు చేసుకున్నావు. నువ్వు రైలు రోకో అని పిలిపించిన దానివి మరి కట్టుబడి ఉండాలి కదా. అది కూడా లేవు. నువ్వు సంబరాలు చేసుకున్నావు అయ్యిందని. ఇప్పుడు అయ్యిందా? మరి ఇప్పుడు కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు? 3 రోజుల దీక్ష అంటున్నావు. రైట్, 3 రోజుల దీక్ష స్వార్హత ఉన్నది, అర్హత లేదంటారు. కవిత నువ్వు ముందు మొదలు పెట్టనుంటి, బీసీలు మాట్లాడినప్పుడు మొదలు పెట్టనుంటి. నువ్వు బీసీ ఉద్యమం చేస్తా అంటే బీసీలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఒకవైపు కవిత స్వాగతించింది, బీసీ ఏదైతే 42% ప్రజలకు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ గురించి కవిత స్వాగతం, అంత మేరకు సంతోషం. కవిత ఒకవైపు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్తుంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఆమె మన 10% ఉన్నదాన్ని 23% తీసుకొచ్చింది వాళ్ళే. దానికి సంబంధించి ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ ప్రజలకు వచ్చి మేము బీసీలకు చేస్తాము అని అంటే బీసీ ఉద్యమాలతో ఉండు. మీరందరూ బీసీలకు ద్రోహం చేస్తుంటే బీసీ ఉద్యమాలు నిలబడి బీసీల కోసం పోరాడుతున్న క్రమంలో మీరు మళ్ళీ వచ్చి ఇలా బీసీ ఉద్యమం అంటే ఎట్లా? ఇప్పుడు ఎట్లా మల్లన్న ఉద్యమాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఒకవైపు మల్లన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు శాసనమండలిలో బీసీల గురించి మాట్లాడిండు. సో దాని తర్వాత పరిణామాలు, కులగణన జరిగిన తర్వాత పరిణామాలు జరిగినాయి. సరే, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో అయినా బీసీల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఉద్యమంని ఎట్లా చూడొచ్చు? బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదాలను బట్టి ఆయన కాంగ్రెస్లో పోయిండు. ఇవాళ రాహుల్ గాంధీ నిర్ణయాలను ఇక్కడున్న నాయకత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నాడు, మభ్యపుచ్చుతున్నాడు, మోసపుస్తున్నాడు అని చెప్పేసి తను పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు సస్పెండ్ చేసిండు. ఇప్పుడు నిరాహార దీక్ష నేను దేనికి కోసం చేసిన, రాష్ట్రంలో కుల జనగణన కావాలని చేసిన, సరిగ్గా లెక్క తెలుస్తుందని చేసిన, కానీ ఉన్న లెక్కనే ఖతం చేసి పడేసి.
ఇప్పుడు సరే కొందరు పాల్గొనలేరని డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఎవరైతే పాల్గొన్న వారు ఉంటారో, సరే మీరు కావచ్చు నేను కావచ్చు పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే సో రీసర్వే పెడతాము, పాల్గొనండి, లెక్కలు మళ్ళీ బయట పెడతామన్నారు. సో ఇప్పుడే లెక్కలు బయటకు వచ్చినాయి అనిపిస్తుందా మీకు? నువ్వు చేసిన లెక్కలే ఫస్ట్ తప్పు. తర్వాత నువ్వు ఏం పిలిపించినావు, పాల్గొనని వాళ్ళు మీకు మీరు అప్లై చేసుకోండి అని అన్నావు. మళ్ళీ పోయి సర్వే చేయలే. నువ్వు ఏ ఇల్లు అయితే తాళం వేసి ఉన్నదో ఆ తాళం వేసి ఉన్న కాడికి ఇల్లు మళ్ళీ పోవాలి కదా. జస్టిస్ ఈశ్వరయ్య ఇంటికి అంతకుముందు పోలే, తర్వాత పోలే. కాబట్టి ఇప్పటికి కూడా అవి సరైన లెక్కలు కాదు, బీసీల లెక్కలు తగ్గించినవు. దాంట్లో ఏం చెప్తున్నాడు, మొన్న ఢిల్లీలో ఒక 3.9% మేము లెక్క అదేంది నో క్యాస్ట్ అంటే క్యాస్ట్ చెప్పలేదు వాళ్ళు అన్నారు. ఆ క్యాస్ట్ చెప్పని వాళ్ళు ఎవరు అయి ఉంటారు? జనరల్గా ఎస్సీలు అయితే క్యాస్ట్ చెప్తారు. ఒక అప్పర్కిల్తో మా ఇంటికి కూడా పెన్సిల్తో వచ్చి రాసుకొని, నేను లేని ఇంటి దగ్గర, ఇంటికి వచ్చి పెన్సిల్తో క్యాస్ట్ కాడ పెన్సిల్తో రాసుకొని వాళ్ళు మలిపేసి నో క్యాస్ట్లో చేర్చుంటారు నన్ను కూడా. కాబట్టి నో క్యాస్ట్ అని క్యాస్ట్ చెప్పకుండా ఉన్నవారు ఎవరు లేరు. ఆ 3.9% అంటే 4% క్యాస్ట్ చెప్పనోళ్ళు ఉన్నారు అని లెక్క తీసిండు. కొందరినేమో సర్వేనే చేయలేదు. అందుకని ఆ జనాభా లెక్క తప్పు. సరే అది తప్పైనా ఒప్పైనా నీ లెక్క ప్రకారమే, తప్పుడు లెక్క ప్రకారం కూడా హిందూ బీసీలు 46% వచ్చిండు, ముస్లిం బీసీలు 10% అంటే 56%. ఆ 42%కి ఏమి ఇబ్బంది లేదు రిజర్వేషన్లకి. ఇప్పుడు నువ్వు 42% రిజర్వేషన్ కోసం పెట్టేదానికోసం చిత్తశుద్ధి ఉండాలి కదా. బడే భయ్య చోటే భయ్య, బడే భయ్య తోటి చోటే భయ్య మాట్లాడాలి కదా. మాట్లాడి నిర్ణయించుకుంటే 9వ షెడ్యూల్లో పెట్టడం అనేది పెద్ద విషయం కాదు వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరికి అంత మంచి సంబంధం ఉండగా, బడే బాయ్ చోటే బాయ్ అనే సంబంధం ఉండగా మరి ఎందుకు చేస్తలేవు? మన ప్రెస్ మీట్ కూడా బీసీలే పెట్టిరు తప్ప, బీసీ మంత్రులు పెట్టిరు తప్ప నువ్వెందుకు పెట్టలేదు? మరి బీసీ మంత్రులు బీఆర్ఎస్ వాళ్ళు సంబంధించిన నాయకుల మొన్న ప్రెస్ మీట్ క్యాబినెట్ సమావేశం తీర్మానము బీసీ మంత్రులే పెట్టిండ్రు, మరి నువ్వెందుకు పెట్టలేదు? అందుకని ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఓటు యుద్ధమే. బీసీలని చైతన్యవంతం చేసుకోవడం ద్వారానే మేము ఖచ్చితంగా మా వాళ్ళని మేము గెలిపించుకోగలం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? వికారాబాద్ నుంచి వచ్చినామన్నా. సో ఏంటి బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది తెలంగాణలో, కారణం ఏంటిదంటారు? అంటే తెలంగాణ రాష్ట్రం లోపల గతంలో పరిపాలించినటువంటి వాళ్ళని చూసినాం, ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఎవరు చూసినా బీసీలకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఎవరు కూడా నెరవేర్చలేరు. ఇప్పటి వరకు గతం లోపల ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చినా ఈరోజు చూస్తే ఒడ్డీసిటోడు మనోడు ఉన్నా కానీ మనం తిరగలేకపోతున్నాం. కాబట్టి జనాభా లోపల 50% పైగా ఉన్నటువంటి బీసీలకు అగ్రవర్గాలు ఎవరైతున్నారో వాళ్ళు తొక్కేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా బీసీలో ఖచ్చితంగా చైతన్యవంతం కావాలని చెప్పేసి మల్లన్న ఒక దృఢ సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా మల్లన్నకు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా మల్లన్నకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీసీలు ఈ జనగర్జన బీసీలను ఐక్యం చేసే భాగంలోనే ఇదంతా మీటింగ్ జరుగుతూ ఉంది. మీరే ఎక్కడి నుంచి వచ్చారని? సో ఏంటి ఎట్లా చూస్తారు? బలంగా బీసీ ఉద్యమం నడుస్తుంది, మల్లన్న ఇక్కడ మీటింగ్ పెట్టినా సరే జనాలు చాలామంది వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు వీటిని? తండోపతండాలుగా ప్రజలైతే మల్లన్న పట్ల బీసీల పట్ల విశ్వాసం చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ సత్తా చాటుతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మల్లన్న కానీ నాయకత్వం వహిస్తే తప్పకుండా బీసీలు సక్సెస్ అవుతారు 100%. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది మల్లన్నని బీసీ నినాదం ఎత్తుకున్నందుకు. సో ఏంటి ఆ పరిణామాన్ని ఎట్లా చూస్తాం? కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏంది, తీసేస్తే ఏంది? మల్లన్న అనేది బ్రాండ్. మల్లన్న వల్ల కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల మల్లన్నకు బ్రాండ్ రాలేదు ఇప్పుడు కూడా. అంతే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.